హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్షి డిఎస్సి క్లాసెస్. ఈరోజు ఈ వీడియోలో డిఎస్సికి సంబంధించినటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే చూద్దామండి. చాలామంది వచ్చేసి టెట్లో ఎన్ని మార్క్స్ తెచ్చుకోవాలి, డిఎస్సిలో క్వాలిఫై కావాలంటే ఎన్ని మార్క్స్ ఉండాలి, మళ్ళీ టెట్ ఉంటుందా, ఎప్పుడు డిఎస్సి నోటిఫికేషను, ఎప్పుడు రిజల్ట్స్, ఇలాంటి క్వశ్చన్స్ చాలా అడుగుతూ ఉన్నారు. సో వాళ్ళందరి కోసం వచ్చేసి ఈ వీడియో అండి. సో మనకేంటంటే మనకు పోస్టులు వచ్చేసి 16,347 పోస్టులు అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇది అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే ఏంటంటే మనకు దాదాపు ఒక 5.5 years తర్వాత వచ్చినటువంటి నోటిఫికేషన్ అండి ఇది డిఎస్సికి సంబంధించి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఎవరైతే టీచర్ పోస్టులకు మాత్రమే ప్రిపేర్ అవుతూ చాలా ఏళ్ళ నుంచి చదువుతూ ఉన్నారు కదా, వాళ్ళందరూ ఈ నోటిఫికేషన్ అయితే తప్పకుండా మీరు వినియోగించుకోవడానికి ట్రై చేయండి. ట్రై చేయడం కాదు, వినియోగించుకోవాలి కూడా. ఎందుకంటే ఇటువంటి నోటిఫికేషన్ మళ్ళీ వచ్చేసరికి మనకు 2030వ సంవత్సరం కూడా వస్తుందండి. 2030వ సంవత్సరంలో మనకు మళ్ళీ డిఎస్సి అనేది ఉంటుంది. మనకు డిఎస్సి ఎగ్జామ్ వచ్చేసి ఎన్నికల సమయంలోనే పెట్టడం జరుగుతుందని ప్రతి ఒక్కరికి తెలిసిందే. కాబట్టి నేను ఏంటంటే చెప్పేది, ఇప్పుడు ఎవరైతే రాయాలి కంపల్సరీగా ఈ విద్యా సంవత్సరంలోనే మనకు పోస్ట్ రావాలి అనుకున్న వాళ్ళు లాస్ట్ ఛాన్స్ అనే అనుకోండి. ఎందుకంటే మనకు ఇన్ని పోస్టులతోటి మళ్ళీ డిఎస్సి నోటిఫికేషన్ రాదండి. వచ్చినా కూడా మళ్ళీ ఒక 6 years అవుతుంది. ఆ 6 years లోపు మనకు ఎన్ని చేంజెస్ అవుతాయి, ఏంటి, మనకు చదివే ఇంట్రెస్ట్, ఇవన్నీ కూడా తగ్గిపోవడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే సీరియస్గా చదువుతూ ఉన్నారో వాళ్ళు కంపల్సరీగా కూడా ఈ పోస్టులు కంపల్సరీగా మీరు జాబ్ తెచ్చుకునే విధంగా చదవండి. మళ్ళీ ఇటువంటి నోటిఫికేషన్ రాదు. మళ్ళీ చెప్తున్నాను, ఇటువంటి నోటిఫికేషన్ వచ్చేసరికి 2030వ సంవత్సరం అవుతుందండి. అప్పటికి మీరు చదువుకోవాలన్న ఇంట్రెస్ట్, ఆశ అన్నీ కూడా పోతాయి. కాబట్టి ఎవరైతే సీరియస్గా ప్రిపేర్ అవుతున్న ఆస్పిరెంట్స్ కంపల్సరీగా ఈ నోటిఫికేషన్లో మీకు జాబ్ వచ్చేలాగా ట్రై చేయండి. మనకు కొంచెము టైం గ్యాప్ కూడా ఉంది కాబట్టి డిఎస్సిలో మనం ఖచ్చితంగా జాబ్ అయితే తెచ్చుకోగలరండి. ఇప్పటి వరకు 1 time రివిజన్ చేసిన వాళ్ళు కూడా తెచ్చుకునే ఛాన్సెస్ అయితే తప్పకుండా ఉన్నాయి. మనకు చాలామంది వచ్చేసి నోటిఫికేషన్ జూలై 12 తర్వాత అనేసి చెప్తూ ఉన్నారు. సో ఇది ఎంతవరకు నిజమంటే మనకు ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి ఇంకా ఎన్నికలు అయితే ఉన్నాయండి. సో కాబట్టి ఆ ఎన్నికలు కూడా అయిపోయిన వెంటనే మనకు నోటిఫికేషన్కి సంబంధించి రిలీజ్ అయితే చేస్తారు అని మనకు న్యూస్ పేపర్లలో అయితే రావడం జరుగుతుంది. ఎందుకు ఇంత లేటుగా అంటే మనకు ఇంకా ఎన్నికలు అనేటివి ఉన్నాయండి ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి. సో కాబట్టి అవి కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేస్తారండి కంపల్సరీగా. సో మనకు జూలై 12 నుంచి 25 లోపు కంపల్సరీ నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. కాబట్టి మనకి ఇంకా ఒక టైం అనేది మీకు ఒక 1 month అటు ఇటు టైం ఉంది, వచ్చింది అనేసి దాన్ని కూడా సద్వినియోగపరచుకోండి. కంపల్సరీగా మనకు ఈ ఇయర్లోనే డిఎస్సి ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఇప్పుడు జూలై 12 అనేసి మీరు మాత్రం మీ చదవటాన్ని ఆపకండి. మీకు ఇంకా కొంచెం సమయం దొరికింది చదువుకోవడానికి అని ఆలోచించి చదవండి. నెక్స్ట్, టెట్ నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనేసి ఎక్కువగా అడుగుతూ ఉన్నారండి. మనకు ఈ ఎమ్మెల్సీ స్థానాలు అయిపోయిన తర్వాత డిఎస్సి నోటిఫికేషన్కి సంబంధించి టెట్ కూడా మళ్ళీ పెట్టాలి అనేసి చాలామంది అభ్యర్థన అయితే చేస్తూ ఉన్నారు. మొన్న టెట్ అనేది హడావిడిగా జరిగింది కాబట్టి సో చూడాలి టెట్ నోటిఫికేషన్ మళ్ళీ రిలీజ్ చేస్తారా చేయరా అనేది నోటిఫికేషన్ వచ్చినప్పుడు మనకు తెలుస్తుందండి. నెక్స్ట్, రివిజన్ ప్లస్ ప్రిపరేషన్ ప్లాన్ ఏంటి అనేసి చాలామంది అడుగుతున్నారు. చాలామంది వచ్చేసి మనకు టైం టు టైము ప్రిపరేషన్ ప్లాన్ చెప్పండి అంటున్నారు. సో కొంతమందికి సమయం అనేది అంటే ఒక ఎటువంటిది ఏమీ లేకుండా ఓన్లీ చదువుకోవడం మాత్రమే టైం ఉన్న వాళ్ళు, అంటే ఇప్పుడు ఎక్కడైనా వర్క్ చేస్తున్న వాళ్ళు కానీ, హౌస్ వైఫ్స్ కానీ, వీళ్ళకు మిగతా వర్క్స్ అనేటివి ఉంటాయి. కాబట్టి వాళ్ళకు టైం అనేది ఎప్పుడు ఖాళీ ఉంటుంది, ఎప్పుడు ఖాళీ ఉండదు అనేది తెలీదు. ఎప్పుడు ఉన్నట్టుండి మనకు వర్క్ అనేది ఉంటుంది. కాబట్టి ఎవరైతే రెగ్యులర్గా చదవడానికే మాకు టైం ఉంది, 24 hours చదవగలము అనుకున్న వాళ్ళు మీ యొక్క టయాన్ని బట్టి ప్రిపరేషన్ ప్లాన్ అయితే చేసుకోండి. కాకపోతే దాంట్లో ఏంటంటే ప్రతి సబ్జెక్టు కూడా ఒక రోజులో ప్రతి సబ్జెక్టు కూడా ఉండేటట్టు చూసుకోండి. అందుకే నేను ప్రిపరేషన్ ప్లాన్ అనేది చెప్పట్లేదండి మన ఛానల్లో. ఎందుకంటే సో ఎవరి టైం అనేది ఎప్పుడు ఖాళీ దొరుకుతుంది అనేది ఎవరికి తెలీదు. కాబట్టి మీ సమయాన్ని బట్టి
మీరు ఒక టైం టేబుల్ అనేది వేసుకోండి కూర్చొని. సో నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, మీరు ఎవరైతే టైం టేబుల్ వేసుకోవాలనుకుంటున్నారో 24 గంటలు టైం ఉన్న వాళ్ళు ప్రతిరోజు అంటే ఒక రోజులో మీ అన్ని సబ్జెక్ట్స్ కూడా మీకు చదివేటట్టు చూసుకోవాలండి. లేకపోతే మనకేంటంటే ఆ సబ్జెక్టుకి సంబంధించి మళ్ళీ వెనకబడినట్టు, మళ్ళీ వాటికి సంబంధించిన టాపిక్స్ అనేది గుర్తుండవు. కాబట్టి ప్రతి ఒక 2 అవర్స్ తెలుగు, 2 అవర్స్ ఇంగ్లీష్, 2 అవర్స్ సైన్స్, ఇలా మీరు టైం టేబుల్ వేసుకోండి. మిగిలిన వర్క్ చేసే వాళ్ళు కానీ, హౌస్ వైఫ్స్ కానీ మీరేం చేస్తారు, మీకున్న టైంలో వచ్చేసి మీకు ఎంత టైం ఉంటే అంత టైంలో మీరు కూడా దాదాపు ఒక రోజు కాకపోతే 2 రోజుల్లో ఉన్న సబ్జెక్ట్స్ అన్నీ కూడా 2 అవర్స్ 2 అవర్స్ అనేది వేసుకోండి. ప్రతి ఒక్క సబ్జెక్టు 2 అవర్స్ 2 అవర్స్ చదువుకుంటూ ఉండాలండి. అప్పుడు మనము ఆ సబ్జెక్ట్కి సంబంధించి ప్రతిరోజు చదువుతూ ఉంటాం కాబట్టి మనకు దానికి కంటిన్యూటీ అనేది ఉంటుంది. ఇది ప్రిపరేషన్ ప్లాన్. అలాగే రివిజన్ వచ్చేసి మొత్తం టెక్స్ట్ బుక్కే చదవండి. రివిజన్ టెక్స్ట్ బుక్కే చదవండి. ఒకసారి అయిపోయిన వాళ్ళు రెండోసారి కనీసం 3 టైమ్స్ అన్నా మనం టెక్స్ట్ బుక్స్ని రివైజ్ చేయాల్సి ఉంటుందన్నమాట. కష్టంగా ఉన్నాయి, మీరు పెన్సిల్తో దాన్ని అండర్లైన్ చేసుకుంటూ చదువుకుంటూ ఉండండి. సో రివిజన్ ప్రిపరేషన్ అనేది ఎవరైతే రివిజన్ 2-3 టైమ్స్ కంప్లీట్ అయింది అనుకున్న వాళ్ళు మళ్ళీ ఒకసారి ఫస్ట్ టెక్స్ట్ బుక్ అట్ట నుంచి అండి, ఫస్ట్ టెక్స్ట్ బుక్ కవర్ పేజ్ ఉంది కదా, కవర్ పేజ్ నుంచి ఎండ్ వరకు కూడా ప్రతి ఒక్కటి కూడా చదువుతూ ఉండండి. అంటే మనం ఎక్కువగా చదువుతూ ఉంటేనే మనకు అవి గుర్తుండడానికి ఆస్కారం ఉంటుందండి. చాలా బిట్స్ అలాగే మనకు చాలా బుక్స్ అయితే ఉన్నాయి కాబట్టి కంపల్సరీగా ప్రతిరోజు రివైజ్ చేసుకుంటూ ఉండండి. ప్రాక్టీస్ అయిపోయింది అనుకున్న వాళ్ళు మీరు ప్రాక్టీస్ బిట్స్ అంటే బిట్స్ వచ్చేసి మనల్ని ఎలా అడుగుతున్నారు అనే దాన్ని తెలుసుకోవడం కోసం ప్రాక్టీస్ బిట్స్ కోసం ఒక పబ్లికేషన్స్ని ఏదో ఒక ట్రస్టెడ్ పబ్లికేషన్ తీసుకొని ప్రిపరేషన్ అయితే అవ్వండి. నెక్స్ట్ చాలామంది వచ్చేసి టెక్స్ట్ బుక్లో ఏ టెక్స్ట్ బుక్స్ చదవాలి, ఏం చదవాలని అడుగుతున్నారు. టెక్స్ట్ బుక్ తీసుకుంటే టెక్స్ట్ బుక్ కంప్లీట్గా చదవండి. 3rd to 8th క్లాస్ కంప్లీట్గా చదవండి. 9th 10th వచ్చేసి రిలేటెడ్ టాపిక్స్ అంటే 9th క్లాస్లో తెలుగు ఇంగ్లీష్ చూసుకోండి, కంటెంట్ అవసరం లేదు, వెనకాల ఉండేటటువంటి గ్రామర్ అంతా చదువుకోండి. అలాగే 9th 10th మనకు సోషల్లో కానీ సైన్స్లో కానీ టాపిక్స్ రిలేటెడ్వి 8th 9th 10thలలో కూడా ఉంటాయండి. సో అవి చదువుకుంటే సరిపోతుంది. వాటికి సంబంధించి నెక్స్ట్ నేను ఒక వీడియో చేస్తాను 9th 10thకి సంబంధించి రిలేటెడ్ టాపిక్స్. అప్పటి వరకు 3rd నుంచి 8th క్లాస్ వరకు మీరు కంప్లీట్గా అయితే చదవండి. సో ఇది మనకు డిఎస్సికి సంబంధించిందండి. మనకు నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందని రోజు మెసేజెస్ అయితే చేస్తూ ఉన్నారు. సో మనకు స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి కదా, సో అవి అయిపోయిన వెంటనే మనకు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. సమయం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ అవకాశాన్ని వదులుకోకండి. 1కి 2 సార్లు ఎందుకు చెప్తున్నానంటే మళ్ళీ మనకు 2030లో కానీ అలా ఆ టైం వరకు మనకు నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయరు కాదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. టైం ఉంది కాబట్టి చదవండి. టెక్స్ట్ బుక్సే ఒకసారికి 2 సార్లు 3 సార్లు టెక్స్ట్ బుక్సే రివైజ్ చేసుకోండి. లేదు కొత్తగా ప్రిపేర్ అవుతున్నారు అంటే ఈ ఇయర్లో డిఎడ్ కానీ బిఎడ్ కానీ అయిపోయిన వాళ్ళు వచ్చేసి టెట్కి మాకు సమయం సరిపోదు అనుకున్న వాళ్ళు ఒక పబ్లికేషన్ను తీసుకొని ప్రిపేర్ అయితే, ఒక ట్రస్టెడ్ పబ్లికేషన్ను తీసుకొని ప్రిపేర్ అవ్వండి. టెట్ అయితే క్వాలిఫై అయితే అవ్వచ్చు. నెక్స్ట్ మన ఛానల్కి సంబంధించి చూసుకున్నట్లయితే హర్షిత్ డిఎస్ఏ ఛానల్లో మీరు ప్లేలిస్ట్ అనేదాన్ని ఉంటుందండి. ప్లేలిస్ట్ ఓపెన్ చేసిన వెంటనే మీకు ప్రతి ఒక్క క్లాస్కి సంబంధించి అన్ని వీడియోస్ అయితే అప్లోడ్ చేశాము. ప్రాక్టీస్ బిట్స్ కూడా అప్లోడ్ చేశాను. సో అవన్నీ కూడా ఎవరైనా ప్రాక్టీస్ చేయాలి అనుకున్న వాళ్ళు ప్రాక్టీస్ బిట్స్, ఎవరి దగ్గరైనా టెక్స్ట్ బుక్ లేని వాళ్ళ కోసము టెక్స్ట్ బుక్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అని కూడా నేను ఒక వీడియో చేశాను. ఆ వీడియో ద్వారా మీరు టెక్స్ట్ బుక్స్ డౌన్లోడ్ చేసుకోండి. అలాగే కంటెంట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో వాటికి సంబంధించి ఆన్సర్స్ కావాలనుకున్న వాళ్ళు కూడా ఒకసారి అయితే చెక్ చేసుకోవచ్చు. సో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. సో అలాగే మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.